రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారనున్న భూమి హక్కు యాజమాన్య చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలియజేసిన టీడీపీ, జనసేన, సిపిఐ. సిపిఐ పక్షాన జిల్లా కూడా తెలియజేశారు. ఈ చట్టాన్ని రద్దు కూడా సిపిఐ మీ పక్షాన ప్రత్యక్షం కూడా ప్రత్యేక ఆందోళన కూడా సిపిఐగా మీకు మద్దతుగా నిలబడతామని, అలాగే ఇక్కడ ఉన్న పక్షాలతో కూడా చెప్పిన విధంగా ఏదైతే హక్కులు సంబంధించి మరి కష్టపడి సంపాదించుకున్న భూమిని ఈ రోజు వారి చట్టాలు ఇవ్వాలన్నా, అలాగే ఊళ్ళ చట్టాలని మరి కాపాడుకున్నంత కూడా మీరందరూ కూడా ప్రజలకు మరి అండగా ఉన్న ఈ పరిస్థితిలో మరి ప్రభుత్వం ఏదైతే కేంద్రం ఏం చేసినా కూడా మరి భూమిలో పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పటికీ ఈ చట్టం కాదు, ఏ చట్టాలు వచ్చినా మన ఎందుకు మార్పులకు ఏమీ ఇచ్చినా, లేకపోతే మరి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి చేయాలని వచ్చినా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది ఏమీ పట్టించుకోకుండా మరి కేంద్రం మాట కూడా ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల అవసరమైన విషయాలన్నీ కూడా ప్రజల పక్షాన నిలబడలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు పెరిగే పోరాటం న్యాయమైన పోరాటం. ఈ న్యాయమైన పోరాటానికి సిపిఐగా మీకు అండగా ఉంటామని మీ అందరికీ మరి అన్ని వేళలో కూడా సందర్భాల్లో కూడా సిపిఐ అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ప్రభుత్వాలు ఎవరైనా ఏమైనా ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు న్యాయవాదులు కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా తమ హక్కుల సాధన అలాగే ప్రజలకు అసౌకర్యం కలిగినప్పుడు రోజులకు వచ్చి ఉద్యమాలు నిర్వహించినటువంటి అనేక సందర్భాలు మన గుంటూరు నగరంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క చట్టం, దీని యొక్క పర్యవసానాలు చాలా తేలిగ్గా ధర్మాన ప్రసాదరావు గారు మొన్న సోషల్ మీడియాలో నేను కూడా విన్నా. అసలు దీని గురించి హైదరాబాద్ అవసరం లేదు, ఏమాత్రం అసౌకర్యం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అది అసలు అందరూ జరగనివ్వండి, ఆ తర్వాత చూడవచ్చు అని ఆయన నిజాన్ని తప్పిపుచ్చి కాన్షియస్ గా అబద్ధాలన్నీ కూడా ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించి మనలో అందరూ ఏదో సందర్భంలో చూసినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక కేసులు చూసినప్పుడు వాటిని న్యాయవాదుల చాకచక్య